అండి వెల్కమ్ టు శ్రీవాసది వినాయక టాక్స్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించి శ్వాసించడం వాయుల వినిమయం సంబంధించి 35 బిట్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో 26th బిట్, ఊపిరితిత్తుల్లో వాయుల వినిమయం జరిగేటువంటి భాగం ఎక్కడ అంటే వాయుకోశాలు. ఊపిరితిత్తుల్లో వాయువుల యొక్క వినిమయం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే వాయుకోశాల్లో జరుగుతుంది. 27 ఉరక్కుహర ఉదర తలంలో ఉండే ఈ నిర్మాణం ద్వారా ఏర్పడుతుంది. ఉరకుహరం ఉదర తలంలో ఉండే ఈ నిర్మాణం ద్వారా ఏర్పడుతుంది. సో ఉరకుహరం అనేది దేని ద్వారా ఏ నిర్మాణం ద్వారా ఏర్పడుతుందంటే ఉదర తలంలో ఊరస్థి ద్వారా చరణం ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ 28 మానవుని ఊపిరితిత్తులకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఉరకుహర ఘన పరిమాణంలో ఏ విధమైన మార్పు ఏర్పడినా దాని యొక్క ప్రభావం ఊపిరితిత్తు యొక్క కుహరంపై పడుతుంది. ఉరకుహర ఘన పరిమాణంలో ఎటువంటి మార్పు ఏర్పడినా దాని యొక్క పరిమాణం అనేది దాని యొక్క ప్రభావం అనేది ఊపిరితిత్తుల యొక్క కుహరంపై పడుతుంది. నెక్స్ట్ 29 ఊపిరితిత్తుల ద్వారా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను ఈ విధంగా వర్ణిస్తారు. సో ఊపిరితిత్తుల ద్వారా జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను ఏ విధంగా వర్ణిస్తారంటే పుప్పుస వెంటిలేషన్ అని అంటారు. నెక్స్ట్ 30 రక్తం ద్వారా శ్వాస వాయువుల యొక్క రవాణా వీటి మధ్య జరుగుతుంది. సో రక్తం ద్వారా CO2 అండ్ O2 యొక్క వినిమయం వాయువుల రవాణా అనేది ఈ వేటి ద్వారా జరుగుతుంది అంటే ఊపిరితిత్తులకు, నెక్స్ట్ కణజాలాలకు ఊపిరితిత్తులకు. సో ఊపిరితిత్తులకు కణజాలాలకు రక్తం ద్వారా వాయువుల యొక్క శ్వాస వాయువుల యొక్క రవాణా అనేది జరుగుతుంది. నెక్స్ట్ 31 ఈ కండరాల సంకోచ సడలింపుల వల్ల పరుషుకుల యొక్క గూడు అనేది పైకి లేవడం జరుగుతుంది. సో ఏ కండరాల యొక్క సంకోచ సడలికల వల్ల పరుషుకుల గూడు అనేది పైకి లేవడం జరుగుతుంది అంటే వెలుపల యొక్క పరుషుకాంతర కండరాల వల్ల. నెక్స్ట్ ఈ కండరాల సంకోచం వల్ల బలవంత నిశ్వాసం అనేది జరుగుతుంది. ఏ కండరాల సంకోచం వల్ల బలవంత నిశ్వాసం అనేది జరుగుతుంది అంటే అంతర పరుషుకాంతర కండరాలు. సో పరుషుకుల గూడు దేని వల్ల పైకి లేస్తుందంటే వెలుపల పరుషుకాంతర కండరాలు. ఇక్కడ బలవంత నిశ్వాసం ఎందుకు జరుగుతుంది, ఏ కండరాల యొక్క సంకోచం వల్ల జరుగుతుంది అంటే అంతర పరుషుకాంతర కండరాలు, నెక్స్ట్ పార్శ్వ ఉదర కండరాల ద్వారా జరుగుతుంది. సో అంతర పరుషుకాంతర కండరాలు, పార్శ్వ ఉదర కండరాల వల్ల బలవంత యొక్క నిశ్వాసం అనేది జరుగుతుంది, బలవంత నిశ్వాసం. నెక్స్ట్ 33 ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడు సగటున నిమిషానికి జరిపే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య ఎంత అంటే 12 నుంచి 16 సార్లు. సో ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు సగటున నిమిషానికి జరిపేటువంటి ఇన్హాలేషన్ ఎక్సలేషన్ సంఖ్య అనేది ఎంత ఉందంటే 12 to 16 టైమ్స్. నెక్స్ట్ 34 శ్వాస కదలికల్లో కలిగే వాయు ఘనపరిమాణాలను లెక్క కట్టేటువంటి పరికరము. సో ఇంపార్టెంట్ ఇది కానీ. సో శ్వాస కదలికల్లో కలిగేటువంటి వాయు ఘనపరిమాణాలను లెక్క కట్టేటువంటి పరికరం స్పైరోమీటర్. 35 ఆరోగ్యవంతుడైన మానవుడు నిమిషానికి సుమారు పీల్చుకునే లేదా వదిలే గాలి పరిమాణము. సో ఫస్ట్ ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య ఎంత అంటే 12 నుంచి 16. సో శ్వాస కదలికల్లో వాయు యొక్క ఘనపరిమాణాలు లెక్క కట్టేటువంటి పరికరం ఏదంటే స్పైరోమీటరు. ఈ నెక్స్ట్ ఇక్కడ మానవుడు నిమిషానికి సుమారు పీల్చుకునే లేదా వదిలే గాలి ఘనపరిమాణం. సో ఇక్కడ నెంబరింగ్ అడగలేదు, గాలి యొక్క ఘనపరిమాణం. సో గాలి ఘనపరిమాణం ఎంత అంటే 6000 నుంచి 8000 మిల్లీలీటర్లు. 6000 నుంచి 8000 మిల్లీలీటర్లు అన్నాడు. సో ఇక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మానవుని యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత అంటే 5800 మిల్లీలీటర్లు. సో 5800 మిల్లీలీటర్లు అనేసి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఘనపరిమాణం పీల్చుకునే లేదా వదిలే గాలి ఘనపరిమాణం ఎంత ఇచ్చినాడంటే 6000 నుంచి 8000 మిల్లీలీటర్లు. అంటే ఇక 5800 కంటే ఇది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ విశ్రాంతి దశలో మనం సుమారుగా ఎంత గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాము అన్నాడు. విశ్రాంతి దశలో మనం సుమారుగా ఎంత గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాము, లేకపోతే సో ప్రతి శ్వాసలో ఎంత గాలి ఉంటుంది అంటే 500 మిల్లీలీటర్లు. ఇది 10th క్లాస్ సంబంధించింది. నెక్స్ట్ మనం పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలిని బయటకు పంపినప్పుడు ఇంకా ఎంత గాలి ఈ యొక్క ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటుంది అంటే సో 1200 మిల్లీలీటర్ల యొక్క గాలి అనేది ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటుంది. అంటే ఊపిరితిత్తులో ఉన్నటువంటి గాలి మొత్తం బయటికి పంపినా కానీ మామూలుగా ఇంకా ఎంత గాలి అనేది లోపల ఉంటుందంటే 1200 మిల్లీలీటర్లు. నెక్స్ట్ 36
సాధారణ ఉచ్ఛ్వాస లేదా నిశ్వాస చర్యల్లో పీల్చుకునే లేదా వదిలివేసే గాలి ఘనపరిమాణము. పీల్చుకునే లేకపోతే వదిలివేసేటువంటి గాలి ఘనపరిమాణాన్ని ఏమంటామంటే టైడల్ వాల్యూమ్ అంటాం. సో పీల్చుకోవడము నెక్స్ట్ వదిలివేయడం అటువంటి యొక్క గాలి ఘనపరిమాణాన్ని ఏమంటున్నామంటే టైడల్ వాల్యూమ్ అనేసి అంటాము. నెక్స్ట్ 37 ఉరహకుహరం యొక్క ఘనపరిమాణం దీని సంకోచం వల్ల పెరుగుతుంది. ఉరహకుహరం యొక్క ఘనపరిమాణం అనేది దీని సంకోచం వల్ల పెరుగుతుంది. విభాజక పటలము సో డయాఫ్రమ్ అంటాం. సో విభాజక పటలం వల్ల ఉరహకుహరం యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. దాని యొక్క సంకోచం ఈ యొక్క విభాజక పటలం యొక్క సంకోచం వల్ల ఉరహకుహర ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. 38 ఊపిరితిత్తులలో వీటిని మూసివేస్తే వాయు వినియోగం జరగదు. సో వేటిని మూసివేస్తే ఊపిరితిత్తుల్లో వాయు వినియోగం అనేది జరగదు అంటే వాయు కోశాలు అనేటివి మూసివేసేస్తే ఇక్కడ వాయువుల యొక్క వినియోగం వినిమయం అనేది జరగదు. సో వాయు కోశాలు. నెక్స్ట్ 39 ఇది సరైన వాక్య అన్నాడు. వాయు మిశ్రమంలోని ఆక్సిజన్ కలుగజేసేటువంటి పీడనాన్ని PO2 అంటారు. సో వాయు మిశ్రమంలోని ఆక్సిజన్ O2 సో కలగజేసేటువంటి పీడనం సో పీడనం అంటే P సో PO2 అని అంటారు. నెక్స్ట్ 40 కార్బన్ డయాక్సైడ్ ఈ రూపంలో అధిక మొత్తంలో రవాణా అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఏ రూపంలో రవాణా అవుతుందంటే బైకార్బోనేట్ల రూపంలో రవాణా అవుతుంది. బైకార్బోనేట్ల యొక్క రూపంలో రవాణా అవుతుంది. నెక్స్ట్ 41 ఈ ఎంజైమ్ సహాయంతో CO2 కార్బన్ డయాక్సైడ్ బైకార్బోనేట్గా మార్చబడుతుంది. సో మామూలుగా కార్బన్ డయాక్సైడ్ ఏ రూపంలో అధిక మొత్తంలో రవాణా అవుతుంది అన్నాము బైకార్బోనేట్లు. సో ఇక్కడ ఒక ఎంజైమ్ వల్ల CO2 అనేది బైకార్బోనేట్గా మార్చబడుతుంది. ఆ ఎంజైమ్ ఏమంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. సో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ వల్ల కార్బన్ డయాక్సైడ్ అనేది బైకార్బోనేట్గా మార్చబడుతుంది. సో ఎంజైమ్ పేరు ఏమంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. నెక్స్ట్ 42 ప్లాస్మా ఎర్రత్త కణాల మధ్య జరిగే క్లోరైడ్ బైకార్బోనేట్ అయాన్స్ వినిమయం చెందే ప్రక్రియను ఈ పేరుతో పిలుస్తారు. సో ప్లాస్మా ఎర్రత్త కణాల మధ్య జరిగేటువంటి క్లోరైడ్ బైకార్బోనేట్ అయాన్స్ యొక్క వినిమయం చెందే ప్రక్రియను ఈ పేరుతో పిలుస్తారు. అంటే హాంబర్గర్ దృగ్విషయము లేకపోతే క్లోరైడ్ విస్థాపము అంటారు. సో ప్లాస్మాకి ఎర్రత్త కణాలకి మధ్య ఏం జరుగుతుంది ఇక్కడ క్లోరైడ్ బైకార్బోనేట్ల యొక్క అయాన్స్ వినిమయం చెందేటువంటి ప్రక్రియ అనమాట. ఈ యొక్క క్లోరైడ్ నెక్స్ట్ బైకార్బోనేట్ అయాన్స్ వినిమయం చెందేటువంటి ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారంటే హాంబర్గర్ దృగ్విషము లేకపోతే క్లోరైడ్ విస్థాపము అంటారు. నెక్స్ట్ 43 ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధంపై PCO2H+. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పీడనం అది PCO2H+ అయాన్లు హైడ్రోజన్ అయాన్ల ప్రభావాన్ని వివరించేటువంటి దృగ్విషయము ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధం. సో ఇంతకుముందు ప్లాస్మా ఎర్రత్త కణాల మధ్య ఏది జరుగుతుంది క్లోరైడ్ బైకార్బోనేట్ల అయాన్స్ వినిమయం అనమాట. ఆ ప్రక్రియనేమో హాంబర్గర్ దృగ్విషయం లేకపోతే క్లోరైడ్ విస్థాపన అన్నాము. ఇక్కడ వచ్చి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ సో O2 నెక్స్ట్ HB ఆ రెండింటి యొక్క అనుబంధంపై PCO2H+ అయాన్ల యొక్క PCO2 నెక్స్ట్ H+ అయాన్ల యొక్క ప్రభావాన్ని వివరించేటువంటి H+ మీన్స్ హైడ్రోజన్ అయాన్లు ప్రభావాన్ని వివరించేటువంటి దృగ్విషయము. ఈ రెండింటి మధ్య ఈ యొక్క రెండు అయాన్ల ప్రభావాన్ని వివరించే దృగ్విషయం అనమాట బోర్ ప్రభావము. సో ప్లాస్మా ఎర్రత్త కణాలు క్లోరైడ్ బైకార్బోనేట్లు అంటేనే ఏం గుర్తు రావాలంటే హాంబర్గర్ దృగ్విషము లేకపోతే క్లోరైడ్ విస్థాపన. సో ఆక్సిజన్ నెక్స్ట్ వచ్చి హిమోగ్లోబిన్ మధ్య ఈ యొక్క PCO2 కార్బన్ డైఆక్సైడ్ పీడనము నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ అయాన్ల యొక్క ప్రభావం అంటేనే బోర్ ప్రభావం అనేది గుర్తు రావాల. నెక్స్ట్ 44 ఆరోగ్యవంతుడైన మానవుల్లో ఒక్కొక్క హిమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగిన గరిష్ట ఆక్సిజన్ల అణువుల సంఖ్య. అంటే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మానవుల్లో ఒక్కొక్క హిమోగ్లోబిన్ అణువు ఒక్కొక్క HB అనేది రవాణా చేయగలిగినటువంటి గరిష్ట ఆక్సిజన్ అణువుల సంఖ్య. సో HB ఇది ఎన్ని ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది అంటే ఆరోగ్యవంతమైన మానవుల్లో 4. సో ఒక్కొక్క HB అనేది 4 ఆక్సిజన్ అణువులను తీసుకెళ్తుంది అనమాట మాలిక్యూల్స్ని తీసుకెళ్తుంది. నెక్స్ట్ 45 సో కణజాలాల వద్ద ఆక్సి హిమోగ్లోబిన్ వియోజనం చెందే సమయంలో PO2 విలువ. సో కణజాలాల వద్ద ఆక్సి హిమోగ్లోబిన్ HbO2 సో వియోజనం చెందే సమయంలో ఈ యొక్క ఆక్సిజన్ పీడనం ఆక్సిజన్ యొక్క పీడనము విలువ ఎంత అంటే తక్కువగా ఉంటుంది. కణజాలాల వద్ద ఆక్సి హిమోగ్లోబిన్ వియోజనం చెందే సమయంలో PO2 యొక్క విలువ అనేది ఎంత ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. 46
కింది స్థితిలో ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. సో ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఏ స్థితిలో ఏర్పడుతుంది? తక్కువ పీసీఓ2 దగ్గర. సో తక్కువ పీసీఓ2. నెక్స్ట్ 47 ఆక్సిజన్ హిమోగ్లోబిన్ మధ్య బంధాన్ని వివరించే రేఖ. ఆక్సిజను హిమోగ్లోబిన్. సో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ మధ్య పీసీఓ2 నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ అయాన్లు అంటేనే ఏం గుర్తు రావాలన్నాము? బోర్ ప్రభావము. సో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ మధ్య బంధాన్ని వివరించే రేఖ ఈ రూపంలో ఉంటుంది, ఎస్ ఆకారంలో ఉంటుందన్నమాట. సో 48 దాదాపు 7% కార్బన్ డైఆక్సైడ్ దీని ద్వారా రవాణా చేయబడుతుంది. సో 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది దేని ద్వారా రవాణా చేయబడుతుంది అంటే రక్తంలోని ప్లాస్మా ద్వారా. సో 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దేని ద్వారా రవాణా చేయబడుతుంది? సో దేని ద్వారా అంటే రక్తంలోని ప్లాస్మా ద్వారా. 49 ఈ స్థితిలో అతి తక్కువ శాతం ఆక్సిజన్ రవాణా చెందుతుంది. ఏ స్థితిలో ఆ తక్కువ శాతం ఆక్సిజన్ రవాణా చెందుతుందంటే ప్లాస్మాలో ద్రవ స్థితిలో. సో ప్లాస్మాలో ద్రవ స్థితిలో. CO2 7% ఆఫ్ CO2 వచ్చి రక్తంలోని ప్లాస్మా. సో తక్కువ శాతం ఆక్సిజన్ ఏ విధంగా రవాణా చెందుతుందంటే ప్లాస్మాలోని ద్రవ స్థితి. నెక్స్ట్ 50 100 మిల్లీలీటర్ల ఆమ్లజని రహిత సిరా రక్తం నుంచి వాయు కోశాల్లోనికి విడుదలయ్యే CO2 ఘనపరిమాణం దాదాపు. సో 100 మిల్లీలీటర్ల ఆమ్లజని రహిత సిరా రక్తం నుంచి వాయు కోశాల్లోనికి విడుదలయ్యేటువంటి CO2 ఘనపరిమాణం దాదాపు ఎంత అంటే 4 మిల్లీలీటర్లు. సో 4 మిల్లీలీటర్ల యొక్క CO2 ఘనపరిమాణం వచ్చి CO2 ఘనపరిమాణం ఎంత అంటే 4 మిల్లీలీటర్లు. నెక్స్ట్ 51 సాధారణ నిశ్వాసం జరిగిన తర్వాత ఊపిరితిత్తులో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణాన్ని ఏమంటారు? సో లేకపోతే గాలి బయటకు వదిలినప్పుడు ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండేటువంటి గాలి ఘనపరిమాణాన్ని. సో ఇంతకుముందు నిశ్వాస ఉచ్ఛ్వాస జరిగేటప్పుడు గాలి ఘనపరిమాణం ఏమంటే టైడల్ వాల్యూమ్ అన్నాము. ఇప్పుడు వచ్చి గాలి బయటకు వదిలినప్పుడు మాత్రమే ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండేటువంటి గాలి ఘనపరిమాణాన్ని ఏమంటున్నాడంటే క్రియాత్మక అవశేష సామర్థ్యము అన్నాడు. క్రియాత్మక అవశేష సామర్థ్యం FRC ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అని అంటారు. నెక్స్ట్ 52 అవశేష ఘనపరిమాణం అంటే అవశేష ఘనపరిమాణం అంటే ఏమంటే బలవంత నిశ్వాసం అనంతరము ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణము. సో అవశేష ఘనపరిమాణం అంటే ఏమంటే బలవంత నిశ్వాసం తర్వాత అనంతరం ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండేటువంటి గాలి ఘనపరిమాణం అన్నమాట. నెక్స్ట్ 53 విభాజక పటలం కండరాలను ఈ పేరుతో కూడా పిలుస్తారు. విభాజక పటలం కండరాలను ఈ పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఉరకుహర ఘనపరిమాణం పెరగాలంటే ఏవి ఇక్కడ ఏ కండరాల సంకోచం వల్ల అంటే ఇక విభాజక పటలం అనేది సంకోచడం వల్ల, విభాజక పటలం యొక్క కండరాల సంకోచం వల్ల ఉరకుహర ఘనపరిమాణం పెరుగుతుంది అన్నాము. ఇక్కడ విభాజక పటలం కండరాలను ఈ పేరుతో కూడా పిలుస్తారు, మధ్యచ్ఛద కండరాలు. సో మధ్యచ్ఛద డయాఫ్రమ్కి ఇంకొక పేరు ఏమంటే మధ్యచ్ఛద కండరాలు. నెక్స్ట్ 54 హిమోగ్లోబిన్లో హిస్టిడిన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండడం వల్ల. సో హిమోగ్లోబిన్ HBలో హిస్టిడిన్ అనేటువంటి అమైనో ఆమ్లం అధికంగా ఉండటం వల్ల అది ఒక బఫర్గా పనిచేస్తుంది. సో అది ఏ విధంగా పనిచేస్తుంది? బఫర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ 55 శ్వాసలయ జనక కేంద్రం మెదడులోని ఈ భాగంలో ఉంటుంది. శ్వాసలయ జనక కేంద్రం మనం ఫస్ట్ బిట్లోనే చెప్పుకున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది దేని ఆధీనంలో ఉంది అంటే మెదడులో మధ్యాముఖంలో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel. Thank you.